డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలపై వెంటనే సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏమిటని ఆయన మండిపడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో 3వ రోజు జరిగిన రిలే నిరాహార దీక్షల్లో వల్లభనేని వంశీ పాల్గొన్నారు. మెజిస్టీరియల్ ఎంక్వైరీ వేయండి. మీది కరెక్ట్ అయితే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మీది కరెక్ట్ కాదనుకోండి, ఎవరు తప్పు చేశారో వాళ్ళని శిక్షించండి. ఇంకోసారి ఆ తప్పు జరగకుండా చూడండి. అంతేగాని టెంట్ల మీద దాడులు చేయటం, ప్రశ్నించే హక్కు మాది అని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ప్రశ్నే లేదు అనుకుంటా పోయి ఇంట్లో పడుకోవటం ఇదంతా కరెక్ట్ కాదు. ఈ వ్యవస్థ పట్ల మనందరం జవాబుదారీతనంతో ఉండాలి. మెగా డిఎస్సి పేరుతో విద్యార్థులు, నిరుద్యోగులను దగా చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా రోద్దాంలో 3వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఆమె విద్యార్థి విభాగం, పార్టీ శ్రేణులతో కలిసి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో దగా డిఎస్సి అమలు చేసి నారా లోకేష్ యువత, విద్యార్థులను తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మెడలు వంచే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు ఉషశ్రీ చరణ్. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథరావు, విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. డిఎస్సిలో ఎన్నో అవకతవకలు జరిగాయని, కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం చేశారని మండిపడ్డారు కంబం విజయరాజు. డిఎస్సి ఎగ్జామ్ రాయని వారికి సైతం స్పోర్ట్స్ కోటా అంటూ పేకాట ఆడేవాళ్లను సెలెక్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే నిరుద్యోగులకు చాలా మంది ఎగ్జామ్ రాయకుండా కూడా ఉద్యోగాలు ఇచ్చాడంట. అది కూడా ఏంటి, స్పోర్ట్స్ కోటా అని ఒక కోటా ఇచ్చారు. ఆ స్పోర్ట్స్ కూడా ప్యాకెట్ అనే ఒక స్పోర్ట్స్లో ఎగ్జామ్ రాయకుండా కూడా ఉద్యోగాలు ఇచ్చారు. అది కూడా ఏంటి, టీచర్ పోస్టులు. ప్యాకెట్ ఆడుకునే వాళ్ళకి టీచర్ పోస్టులు. అంటే ఇక దేశం మొత్తం, జాతి మొత్తం ప్యాకెట్ ఆడుకోవటం నేర్పుతారన్నమాట వీళ్ళు. ఇలాగ డిఎస్ఐలో అనేకమైన అక్రమాలు చేశారు. అసలైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అంతేకాదు చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. మెగా డిఎస్సి పేరుతో విద్యార్థులు, నిరుద్యోగులను దగా చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా రోద్దాంలో 3వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఆమె విద్యార్థి విభాగం, పార్టీ శ్రేణులతో కలిసి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో దగా డిఎస్సి అమలు చేసి నారా లోకేష్ యువత, విద్యార్థులను తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మెడలు వంచే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు ఉషశ్రీ చరణ్. డిఎస్సి అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో యలమంచిల నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో 3వ రోజు కొనసాగాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డిఎస్సి అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని కరణం ధర్మశ్రీ డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.